షలోం మీకు సమాధానం కలుగునుగాక. మత్తయి సువార్త 25వ అధ్యాయము. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ, ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకియుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మివారి వద్దకు పోయి కొనుకొనుడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడుగగా, అతడు, మిమ్ము నేనెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయెను. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులను సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పెను. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పెను. తరువాత 1 తలాంతు తీసుకొనిన వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయవాడును, చల్లని చోట పంట కూర్చుకుని వాడునైన కఠినుడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వాని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయవాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఇందుని అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండు కొరుకుటయు నుండుననెను. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఇంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పెను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పుకొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాల్లో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.
నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు, తప్పికొంటిని మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశిన ఇంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరిన ఇంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినే చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదు చెప్పెను. అందుకు వారును, ప్రవ్వా, మేమెప్పుడు నీవు ఆకలిగొని ఇండుట అయినను, దప్పిగొని ఇండుట అయినను, పరదేశివై ఇండుట అయినను, దిగంబరివై ఇండుట అయినను, రోగివై ఇండుట అయినను, చెరసాలలో ఉండుట అయినను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకైన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనా మీరు ఇలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. ఆమేన్. దేవుని వాక్యాన్ని దీవించునుగాక.